హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూల్ టెక్స్. సో మనమైతే ఈరోజైతే అప్కమింగ్ మొబైల్స్ జనవరి అయితే చేయడానికి అయితే వచ్చేసినాం. సో జనవరిలో రాబోయే ఫోన్ గురించి అయితే మీకు చెప్తా అనమాట. సో ఈరోజైతే కొన్ని రాబోతున్నాయి అనమాట. ఈరోజైతే జాన్ 8 కాబట్టి సో ఈరోజైతే కొన్ని రాబోతున్నాయి. వాటి గురించి అయితే మీకైతే చెప్తా ఏమేమి రాబోతున్నాయో. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మన మొబైల్ వచ్చేసి నాకు తెలిసి మీకు టెక్ న్యూస్లో చెప్పుకుంటా ఈ మొబైల్ గురించి. సో ఒప్పో రెనో 15 అయితే రాబోతుంది అనమాట. ఒప్పో రెనో 15, ఒప్పో రెనో ప్రో అండ్ ఒప్పో రెనో ప్రో మినీ కూడా వస్తుందని మీకైతే టెక్ న్యూస్లో చెప్పాను కదా. సో ఏవైతే వస్తున్నాయి ఈ జనవరిలో అయితే వస్తుంది. ఒక ఫస్ట్ అంటే థర్డ్ వీక్లో అట్లా రావచ్చు అనమాట, ఇది మిడ్ రేంజ్లో. సో జనవరి ఇదైతే రాబోతుంది. చూద్దాం మరి ఫోన్ ఎలా ఉంటుందో. మనకైతే ఈ ఫోన్ గురించి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు రెనో 15 ఎలా ఉండబోతుందో. సో మనకైతే జనవరి మిడ్లో అయితే లాంచ్ అవ్వబోతుంది ఇది. సో చూద్దాం. ఓకే, మనం నెక్స్ట్ ఫోన్కి అయితే వెళ్ళిపోదాం జల్దీ. సో మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసి వన్ప్లస్ నుంచి అనమాట. సో వన్ప్లస్ నుంచి వన్ప్లస్ టర్బో 6 సిరీస్ అనమాట. సో ఇదైతే జనవరి 8న అయితే చైనాలో అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఇండియాలో లాంచ్ అయిద్దో లేదో మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8s Gen 4తో అయితే వస్తుంది. సో ఇదైతే అండ్ వీటిలో మోడల్స్ వచ్చేసి టర్బో 6 అండ్ టర్బో 6B కూడా వస్తుంది ఇందులో. వీళ్ళు ఇచ్చే ప్రకారం అయితే ఇదైతే హై రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. సపోర్ట్ ఫర్ గేమింగ్ అయితే ఉంది. సో గేమింగ్ కోసం అయితే బాగా సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఫోన్ వచ్చేసి. సో మరి చూద్దాం గైస్, మరి ఈ వన్ప్లస్ టర్బో 6 సిరీస్ ఇండియాలో లాంచ్ అయిద్దో లేదో. సో చైనాలో అయితే జాన్ 8న అయితే లాంచ్ అవ్వబోతుంది. ఓకే, గేమింగ్ కోసం అంటున్నాడు కాబట్టి నాకు తెలిసి డిజైన్ కూడా బాగుంది. సో డిజైన్ కూడా నేను చూశాను. నెక్స్ట్ ఫోన్లోకి వెళ్ళిపోదాం. అండ్ మనం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఐక్యూ నియో 11 అనమాట. సో ఐక్యూ నియో 11 కూడా లాంచ్ అవబోతుంది. సో ఇదైతే వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. IP68 IP69తో అయితే వస్తుంది అనమాట. సో 50+8 మెగాపిక్సెల్ రియర్ క్యామ్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 7500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది ఈ ఫోన్ అయితే. సో ఐక్యూ 10 అయితే బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఐక్యూ నియో 11 అయితే ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకైతే తెలియదు. లాంచ్ అయినాక చూద్దాం మనమైతే. అండ్ ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite ఆక్టా కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఓకే, మనకైతే నెక్స్ట్ ఫోన్కి అయితే మనం వెళ్దాం. సో ఐక్యూ అయితే చూద్దాం ఐక్యూ బాగుంటుందో బాగోదో. అండ్ మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ 16 Pro Plus అనమాట. 16 Pro Plus కూడా లాంచ్ అవ్వబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3తో అయితే వస్తుంది. ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే ఇది. సో 50+2 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే ఉంది ఇందులో. 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ 5800 mAh బ్యాటరీ అయితే ఉంది. 45 ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే. సో రియల్మీ 16 Pro Plus ఎలా ఉంటుందో చూద్దాం మనం అయితే. సో మనం నెక్స్ట్ ఫోన్కి అయితే వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో నుంచి పోకో M8 అయితే లాంచ్ అవ్వబోతుంది. సో ఇదైతే జనవరి 8న అయితే ఈరోజు అయితే లాంచ్ అవ్వబోతుంది. సో స్నాప్డ్రాగన్ 6 Gen 3తో అయితే ఇదైతే లాంచ్ అవ్వబోతుంది అనమాట. సో దీని బేస్ ప్రైస్ వచ్చేసి 14,000తో అయితే ఇదైతే లాంచ్ అవ్వబోతుంది. అండ్ 5520 mAh బ్యాటరీతో అయితే ఇదైతే వస్తుంది. అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఇది వస్తుంది. సో ఈ బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. మనం ఇట్లా డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ ఫోన్కి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ వన్ప్లస్ నుంచే. సో వన్ప్లస్ నుంచి వన్ప్లస్ A60 అయితే ఉంది, 6T అనమాట. సో ఇది కూడా నాకు తెలిసి గేమింగ్ ఫోన్ అనే అనుకుంటున్నాను నేనైతే. సో ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 5తో అయితే వస్తుంది. సో 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా అయితే వస్తుంది. సో 16 MP ఫ్రంట్ కెమెరా వస్తుంది అనమాట. సో 8300 mAh బ్యాటరీతో వస్తుంది.
100 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట ఇందులో. సో ఇది కూడా నాకు తెలిసి ఒక గేమింగ్ ఫోన్ అనే అనుకుంటాను నేను. ఓకే చూద్దాం మరి ఇదైతే ఇండియాలో లాంచ్ అవ్వబోతుందని చెప్తున్నారు. మరి అవుద్దో లేదో చూద్దాం. ఓకే మన నెక్స్ట్ ఫోన్కి వెళ్ళిపోదాం మళ్ళా. సో మన నెక్స్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ GT5 Pro అనమాట. సో ఇది కూడా లాంచ్ అవ్వబోతుంది అనమాట జనవరి మిడ్ రేంజ్లో అయితే లాంచ్ అవ్వబోతుంది ఇదైతే. సో ఇది వచ్చేసి మళ్ళీ స్నాప్డ్రాగన్ 8 Gen 3 అయితే వస్తుంది ఈ ఫోన్ కూడా. సో ఇవన్నీ మంచి ప్రాసెసర్తోనే వస్తున్నాయి అనమాట ఇప్పుడు వచ్చే ఫోన్స్ అయితే. సో ఇంకా మనకైతే 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా అయితే వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది అనమాట. సో 5400 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఓకే ఇదన్నమాట మనం జనవరిలో నాకు ఇన్ని ఫోన్స్ అయితే కనపడ్డాయి మీకు అయితే చెప్పాను. సో జనవరిలో రాబోతున్న ఫోన్స్ అయితే ఇవి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి వీడియోకి. ఓకే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.